హలో ఆల్, వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. ఇవాళైతే మనము పూజా ఐటమ్స్, మనకి పూజ గదిలో యూజ్ అయ్యేవి, అలాగే కొంచెం డెకరేషన్కి పెట్టుకోవడానికి మనకి బ్రాస్ ఐటమ్స్ ఏవైనా బాగున్నాయి అండ్ వాటిల్లో ఏదైనా చూస్ చేసుకోవాలి మీషోలో నుంచి అంటే ఇవి అయితే నేను పక్కాగా సజెస్ట్ చేస్తాను. ఇందులో నేను ఏవి సజెస్ట్ చేస్తాను, ఏవి ఎలా ఉన్నాయో ఆనెస్ట్ రివ్యూస్ అయితే ఇస్తాను. దాన్ని బట్టి మీకు ఏది కావాలి ఏది కాదు అన్నది ఒక్కసారి చూసి అయితే తెప్పించేసుకోండి. సో ఫస్ట్ అయితే మనం రివ్యూ చేస్తున్న సింపుల్ అండ్ అందరికీ యూజ్ అయ్యే ఐటెం ప్రసాదం ప్లేట్స్ అన్నమాట. మనకి నార్మల్గా ఈ ప్లేట్స్ అనేవి ఇలాగా మనం ఒక్కొక్క దేవుడికి కొంతమందికి పెట్టే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఒకే దాంట్లో అందరికీ పెట్టే అలవాటు ఉంటుంది. సో ఒక్కొక్క దేవుడికి పెట్టాలి అనుకున్నప్పుడన్నా, లేదా మనం ప్రసాదం పెట్టి ఆ పర్టికులర్ ప్లేట్ మనకి మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టినా పక్కన పెట్టేసి మనం వేరే సెట్ కోసం అయితే వెళ్ళిపోవచ్చు. సో అలా అయితే నేను తెప్పించిన 12 ప్లేట్ సెట్ అన్నమాట ఇది. చూడండి మీరే. సో ఇలా అయితే మీకు 12 ప్లేట్ సెట్ అనేది వచ్చేస్తుంది. సో ఇవి ఆల్మోస్ట్ మీకు 2 ఇంచ్ ప్లేట్స్లా అయితే ఉంటాయన్నమాట. మీకు డయామీటర్ వచ్చేసి మొత్తంగా 2 ఇంచ్ వరకు ఉంటుంది. అండ్ కొద్దిగా అయితే మీరు చిన్న చిన్న ప్రసాదాలు పెట్టుకోవడానికి ఈ ప్లేట్స్ అనేవి చాలా బాగుంటాయి. సో ఇవైతే మీకు 200 రూపీస్లోనే వచ్చేస్తాయి అన్నమాట. సో క్వాలిటీ అయితే పర్లేదు, నాట్ సో వెరీ గుడ్, నాట్ సో వెరీ బ్యాడ్ అనమాట. కొంచెం మీరు ఇలా బెండ్ చేసి చూసారంటే మీకు తెలుస్తుంది. మధ్యలో కొద్దిగా పలుచగా ఉంది, బట్ ఓవరాల్ ప్లేట్ అయితే చాలా బాగుంది. సో మీకు క్యూట్గా ఇలా దేవుడి దగ్గర పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడైతే దీనికి బెస్ట్ ఆప్షన్ వెళ్ళిపోమని చెప్తాను. లేదు అనుకుంటే ఇది స్కిప్ చేయండి. మరి మనం నెక్స్ట్ సెట్లోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ సెట్ వచ్చేసరికి బౌల్ ఆఫ్ 4 అన్నమాట. ఇవి చిన్న చిన్న ప్రసాదం బౌల్స్. సో ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ మీకు ఏదైనా ప్రసాదం పెట్టుకోవాలి అన్నా, లేదా అభిషేకానికి వాటికి సపరేట్గా ఏదైనా తీసి పెట్టుకోవాలి అని అనుకున్నా ఈ బౌల్ సెట్ అయితే కంపల్సరీ నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చూడండి, క్యూట్గా ఇది డిజైన్తో అయితే వచ్చేసింది. సో మీకు వీడియోలో బాగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో మీరు వీడియోలో చూసారంటే ఇక్కడ మీకు సైడ్లో అయితే నీట్గా డిజైన్ అనేది వచ్చేసింది. సో ఈ సెట్స్ ఏంటంటే మీకు సింపుల్గా అభిషేకాలకి, లేదా ప్రసాదంకి, లేదా ఇంకేదైనా మీరు పూజ గదిలో యూజ్ చేసుకోవడానికి, లేదు అనుకుంటే బ్రాస్ ఐటమ్స్లో ఇప్పుడు థాలీ సెట్స్ పెట్టుకుంటున్నాం కదా, థాలీలో మనకి బ్రాస్లో చిన్న చిన్నవి కప్స్గా పెట్టుకొని అందులో ఏదైనా ఐటమ్స్ పెట్టుకొని సర్వ్ చేసుకోవడానికి ఇదైతే పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో ఇదైతే చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా గట్టిగా ఉంది. ప్లేట్స్ లాగా అయితే లేవు. సో ఇదైతే ఫుల్ రికమెండ్ చేస్తాను నేను. సో ఇది కూడా మీకు 230 రూపీస్లో అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ సెట్లోకి వెళ్ళిపోదామా? ఎప్పుడు కప్స్ ప్లేట్సేనా, ఇది చూడండి. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దీపం సెట్ అన్నమాట. సో లక్ష్మీదేవి దీపం ఉంటుంది కదా, కామాక్షి దీపం లాగా లక్ష్మీదేవి దీపం అన్నమాట. కాకపోతే దీనికి అంత సెట్ లాగా అయితే వీళ్ళు ఇవ్వలేదన్నమాట. సో మీకు ఎలా అంటే, మీకు కనిపిస్తున్న లక్ష్మీదేవి ఏదైతే ఉందో ఈ లక్ష్మీదేవి మొత్తము మీకు సెపరేట్గా ఒక సెట్కి అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ ఉండే దీపం ఏదైతే ఉందో ఇది మీకు సెపరేట్గా వస్తుంది. అండ్ కింద ఉండే స్టాండ్ కూడా మీకు సెపరేట్గా అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూసారంటే మనకి దీపం సైజ్ కూడా చాలా పెద్దదన్నమాట. నేను చేయి పెట్టి చూపిస్తాను చూడండి. సో దీపమే మీకు ఆల్మోస్ట్ చేయికి మించి ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇలా సెపరేట్గా రావడం అన్నమాట. రోజు మనం దీపాలు కడగాలి చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మొత్తం కామాక్షి దీపం అయితే సెట్ ఇలా తీసుకెళ్ళి మనం కడగాల్సి వస్తుంది. కాకపోతే ఇదేంటంటే మనకి సెట్ అనేది మీకు సపరేట్గా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది ఇలా మీరు ట్విస్ట్ చేసుకున్నారంటే, సో ఈ సెట్ మీ కింద ఏదైతే ఉందో దీపం సెట్ సెపరేట్గా వచ్చేస్తుంది.
అండ్ మనకి లక్ష్మీదేవి రూపు ఏదైతే ఉందో అది సెపరేట్గా వచ్చేస్తుంది. సో ఇది మీరు సెపరేట్గా పెట్టేసుకొని దీని వరకు క్లీన్ చేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా మనం మళ్ళీ దీంట్లోకి ఫిట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు లక్ష్మీదేవిని ఆ రోజు పెట్టడం ఇష్టం లేదు అనుకుంటే సెపరేట్గా దీన్ని ఇలా కూడా మనం దీపంలాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీని స్టాండ్ కానీ ఈ పర్టికులర్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. నాకు ఒక్కటి దీంట్లో నచ్చలేనిది కూడా చెప్తాను. అమ్మవారి ఫేస్ ఏదైతే ఉందో ఇంకొంచెం క్లారిటీగా ఉంటే బాగుంటుంది. బట్ ఉన్న కాస్ట్కి అయితే చాలా బాగుంది ఈ పీస్. సో మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ పీస్లోకి వెళ్ళిపోదామా? సో నెక్స్ట్ పీస్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ అభిషేకం స్టాండ్ అనమాట. సో మీకు ఇలా అయితే అభిషేకం స్టాండ్ వచ్చేస్తుంది. సో మీకేంటంటే మధ్యలో ఇక్కడ మనం ఏ దేవుడిని అయితే అభిషేకిస్తున్నామో చిన్న శివలింగంని కానీ లేదా వినాయకుడిని కానీ అమ్మవారిని కానీ ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడి నుంచి అభిషేకం స్టార్ట్ చేసుకున్నామంటే మీకు అంతా కూడా ఒక పక్క నుంచి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో అదంతా మనం అక్కడ మెస్ అవ్వకుండా నీట్గా తీసుకొని మనం పక్కకు పెట్టుకోవచ్చు అనమాట. సో స్టాండ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ దీనికి మనకి వచ్చే సెట్ కూడా సెపరేట్గా వస్తుంది అనమాట. సో పైది ఇది సెపరేట్గా వస్తుంది, అండ్ ఇది సెపరేట్గా వస్తుంది. సో ఇది మొత్తం ఒక సెట్గా అయితే నేను తెప్పించాను. సో దీని కాస్ట్కి ఇది బాగుంది. మీకు సౌండ్ కూడా తెలుస్తుంది నాకు తెలిసి. సో పైన చిన్న విగ్రహం లాంటిది ఏదైనా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో చిన్న విగ్రహం లాంటిది అని అన్నాను కదా, దానికోసంగా నేను ఇంకోటి తెప్పించాను చూడండి. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు వెంకటేశ్వర స్వామి. సో ఇది మనకి ఇంట్లో పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదా మీరు కార్ డాష్ బోర్డ్లో ఏదైనా పెట్టుకోవాలని అనుకుంటున్నారనుకోండి, కార్ డాష్ బోర్డ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది 2 సైడ్స్ వస్తుందన్నమాట. 1 సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది, ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే వస్తుందన్నమాట. సో కార్ డాష్ బోర్డ్కి పక్కాగా బాగుంటుంది, లేదా ఆఫీస్ టేబుల్స్ మీదకి, లేదా ఇంకా మీరు డెకరేషన్గా ఎక్కడన్నా పెట్టుకోవాలి అనుకుంటే నార్మల్ టేబుల్స్ మీదకి వాటికి బాగుంటుంది. లేదు అనుకుంటే పూజ గదిలో కూడా చక్కగా ఇట్లా పెట్టేసుకోవచ్చు. చూసారా, ఇలా మనం దేవుణ్ణి చక్కగా నిలిపేసుకొని దాని మీద అభిషేకం అయితే పక్కాగా చేపించేసుకోవచ్చు అనమాట. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలాంటి స్టాండ్స్ ఉంటే చాలా బాగుంటుంది. సో మీరు ఇలా అభిషేకం చేసుకునేటప్పుడు పక్కన ఇలా ఏదన్నా గ్లాస్ కానీ లేదా ఏదన్నా పాత్ర కానీ పెట్టేసుకున్నారంటే పక్కాగా ఇది మనకి పక్కకు కలెక్ట్ అయిపోతుంది. అండ్ క్వాలిటీ నేను పక్కాగా చెప్తున్నాను, చాలా బాగుంది. అండ్ ఇలా అయితే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో నెక్స్ట్ ఐటెంలోకి అయితే వెళ్ళిపోదామా? అండ్ దీని కాస్ట్ మీకు చెప్పలేదు కదా, ఇదైతే మీకు అండర్ 300లో వచ్చేస్తుంది అనమాట. సో మీకు కింద లింక్స్లో నేను ఇస్తాను, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. మనము అభిషేకం స్టాండ్ చూసాం కదా, సేమ్ అలానే అభిషేకం కాకుండా మనము పైన ఇలా నించో పెట్టుకోవడానికి దేవుడికి స్టాండ్ అనమాట. సో దీనికి ఇలా మనం పెట్టుకొని దీని మీద కూడా మనం దేవుణ్ణి ఇలా నిలుపుకోవచ్చు. సో మనం పూజించే ఏ ఆరాధ్య దైవాన్ని అయినా సో ఇలా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ స్టాండ్ కూడా చాలా బాగుంది. సో ఈ స్టాండ్ క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ మీకు ఒక హాఫ్ ఫీట్ వరకు అయితే కంపల్సరీ మీకు హైట్ అనేది వచ్చేస్తుంది. అండ్ కింద అండ్ పైన మీకు 2 సెట్స్గా అయితే వస్తుంది అనమాట. దీన్ని కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి. చూసారా క్వాలిటీ ఎంత బాగుందో. ఇలా అయితే మీకు ఈ స్టాండ్ వచ్చేస్తుంది. సో దీని క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి నేను దీన్ని కూడా రికమెండ్ చేస్తాను. మనం నెక్స్ట్ ప్రోడక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంత పెద్ద స్టాండ్ మీద దేవుణ్ణి నిలుపుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఇలాగా చిన్నవి బ్రాస్లో మీకు చోకీ అంటాం కదా, చిన్న పీటలు దేవుడికి, సో ఇది కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి ఈ సైజ్కి మీకు డిఫరెన్స్ తెలుస్తుందని అనుకుంటున్నాను. సో ఈ సైజ్ మీద పెట్టినప్పుడు చూడండి మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో మనకి ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ పీట కూడా క్వాలిటీ చాలా బాగుంది, బ్రాస్లో వచ్చింది కాబట్టి.
సో దీని మీద కూడా మనకి ప్రింట్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో మనకు చుట్టూ 4 సైడ్స్ వచ్చేసి లోటస్ ఇచ్చారు అండ్ మధ్యలో అయితే పద్మం అనేది చిన్నది రౌండ్ పద్మం అనేది ఇచ్చారనమాట. సో మీకు బ్యాక్ సైడ్ కూడా దీని క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఇది చిన్న చిన్నవి పీటలు ఏదైనా అరేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. లేదు మీకు ఇలాంటివి కాదు, నాకు చిన్నగా ఏదైనా వుడ్లో ఇష్టం, వుడ్లో బాగుంటాయి ఇంకా అని అనుకుంటే నేను అది కూడా కింద సజెషన్స్లో ఇస్తాను చూడండి. నేను ముందే ఇంట్లో తెప్పించుకుని ఉన్నాయన్నమాట. సో అవి కూడా బాగుంటాయి. సో నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఐటెం వచ్చేసి చిన్న ఉయ్యాలలో మనకు బుల్లి కృష్ణయ్య అనమాట. సో మీకు ఈ సెట్లో అయితే మీకు ఉయ్యాల ఊపడానికి పక్కాగా చైన్ కూడా వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసారంటే ఉయ్యాల మొత్తం సెట్ కూడా మీకు బ్రాస్ మెటల్లో వస్తుంది. ఇదైతే ప్యూర్ బ్రాస్ కాదు, అక్కడైతే బ్రాస్ అని మెన్షన్ చేస్తున్నారు కానీ ఇదైతే ప్యూర్ బ్రాస్ కాదనమాట. చూడండి ఇక్కడ కన్నయ్యకి లోపల మనకి చిన్నది ఇక్కడ కుషన్ లాంటిది వేసి కూర్చోపెట్టున్నారనమాట. సో లడ్డు గోపాల్ అంటాం కదా, అలాగా లడ్డు లేదా మనకి వెన్న తింటున్న కన్నయ్య అన్నమాట. వెన్న తింటున్న కన్నయ్య ఇలా కూర్చోపెట్టి దీనికి కింద అయితే మీకు పీట ఇలా ఇచ్చారనమాట. పీటలో మీకు స్వస్తిక్ అలాగే చిన్న కమలం కూడా ఉందన్నమాట. లోటస్ ఫ్లవర్ అనేది వచ్చేసింది. అండ్ ఈ స్టాండ్ అనేది పక్కాగా మీకు స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ దీనికి పైన ఇలా అయితే ఇచ్చారనమాట. సింపుల్గా అయితే ఉంది ఐటమ్. సో అండ్ మీకు ఉయ్యాలు ఊపడానికి కూడా చాలా బాగా ఉంటుంది. ఉయ్యాలు ఊపడానికి చూడండి ఎంత బాగా మనం కన్నయ్యని కూర్చోపెట్టి ఊపొచ్చు. సో ఇది ఉయ్యాల అంత క్వాలిటీ కూడా నాకు అంత బాగుంది కానీ కన్నయ్య ఫేస్ మటుకు అంత క్లారిటీ లేదు. సో మీ దగ్గర ఆల్రెడీ కన్నయ్య ఇంట్లో ఉంటే చిన్ని కన్నయ్యని ఇక్కడ రీప్లేస్ చేసి పెట్టుకోండి. సో దీని కాస్ట్కి అయితే ఇది చాలా బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం దీపాల్లో చూద్దాం అన్నమాట. ఇప్పటి వరకు మనం దేవుళ్ళని చూసాం, దేవుళ్ళని పెట్టడానికి స్టాండ్స్ చూసాం. సో ఇప్పుడు మనం దీపాల్లోకి అయితే వచ్చేద్దాం. ఇవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, శంకుచక్ర దీపాలు అన్నమాట. ఇవి నిజంగానే క్యూట్నెస్ ఓవర్లోడెడ్, అంత బాగున్నాయి. సో దీన్ని మీరు చూసారంటే ఇక్కడ మీకు ఈ పర్టికులర్ దియాలో అయితే శంఖం అనేది వచ్చేస్తుంది అండ్ ఇక్కడైతే చక్రం అనేది వస్తుంది. దీంట్లో కూడా మీకు కాస్ట్ అనేది చాలా తక్కువే పడింది. నేను కింద లింక్స్లో అన్ని కాస్ట్లు అలాగే అన్ని లింక్స్ మెన్షన్ చేస్తాను, ఒక్కసారి చూసేయండి. సో ఇవి చూడండి ఎంత బాగున్నాయో. సో అండ్ ఇది మీకు కలర్ ఎలా కనిపిస్తుంది అనేది నాకు తెలియడం లేదు. నాకు ఇక్కడ వీడియోలో కొంచెం స్టీల్ లాగా కనిపిస్తున్నట్లుంది, బట్ ఇది బ్రాస్ అనమాట. చేతిలోకి తీసుకొని చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి బ్రాస్ ఐటమ్. మీకు ఇలా అయితే నీట్గా షేప్ కూడా డిఫరెంట్గా వస్తుంది, రౌండ్గా రాకుండా. అండ్ కింద కూడా మీకు స్టాండ్ అనేది పువ్వు స్టాండ్లా వస్తుంది అనమాట. సో ఈ ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది అండ్ కాస్ట్ కూడా చాలా బాగుంది. సో మీకు కనుక ఈ ఐటమ్ నచ్చితే ఈ ఐటమ్ అయినా ఆర్డర్ చేసుకోండి. ఇలా మనం వెంకటేశ్వర స్వామి ముందు 2 శంకు చక్రాలతో దీపం పెడితే చాలా బాగుంటుంది కదా. సో నాకు అది అనిపించే ఇది తీసుకున్నాను. సో ఇలా మనం చక్కగా ఆయన్ని అలంకరించుకోవచ్చు. సో నెక్స్ట్ సెట్లోకి వెళ్ళిపోదాం. స్టే ట్యూన్, మనం పార్ట్ 2లో చూద్దాం.